అంటే రెండవ కూటములో మూడవ అక్షరం కకారం. ఈ కకారంకి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ కూటం ప్రకారంగా అర్థం చెప్పుకోవాలి. మనం మొదట చెప్పినప్పుడు కకారం దీప్తి అని అర్థంలో చెప్పుకున్నాం. ఇక్కడ కాంత అని అర్థంలో చెప్పారు. కము కాంతౌ అనే ధాతువు ప్రకారం కమనీయమైన అని అర్థం వస్తుంది కకారానికి. ఇక్కడ కమనీయము అంటే కావాలనిపించేది అని అర్థం. కామము నుంచే కమనీయత్వాత్ కామహ అన్నారు. కావాలనిపించేది, నీకు ఏది కావాలని ప్రీతి కలుగుతుందో ఆ విషయ భోగములు అమ్మ దయ వల్లే లభిస్తాయి. ఐహికమైన పారమార్థికమైన రెండు అమ్మ దయ్యేనండి ఇక్కడ. కానీ ఐహికమైనటువంటి కామనలు ఇచ్చేది అని అర్థంలో కకారం ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే ఇది కామరాజు కూటం మర్చిపోవద్దు. అందుకే తత్పరమైన అర్థమే ఇక్కడ ఉన్నది. విషయ భోగములను అందించున్నది కము కాంతవు అనే ధాతు ప్రకారంగా ఆ కకారంతో ప్రారంభిస్తున్నారు. కర్మా కర్మ వివర్జితాం కులవతీం కర్మప్రదాం కౌళినీం కారుణ్యాం బుధి సర్వకామ నిరతాం సింధు ప్రియోల్లాసినీం పంచబ్రహ్మ సనాతనాసనగతాం గేయాం సుయోగాన్వితాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం కల్హారోత్పల మల్లికా. గురుగారి దగ్గర వచ్చాం. మళ్ళీ అమ్మవారి పూజ కకారంతో చేస్తున్నాడు. ఈ అక్షరంతో ప్రారంభమవుతుంది. కల్హారోత్పల మల్లికా మరువకై సవర్ణ పంకేరుహై జాతీ చంపక లేదా జాజీ చంపక మాలతీ వకుళకై మందార కుందాదిభి కేతక్యాకర వీరకైర్బహువిధై క్లుప్తాః స్రజో మాలికాః సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్పతాం. ఇక్కడ ప్రతి శ్లోకంలో తత్ప్రీతయే లేదా త్వత్ప్రీతయే లేదా సంతుష్టయే ఈ మాటలు బాగా గమనించుకోవాలి. నీ ప్రీతికే సమర్పిస్తున్నాను తల్లి, ఇంతే. అంతేగాని ఏదో నా అభీష్టం కోసం కాదు, పరమేశ్వరి ప్రీత్యర్థం. ప్రతి శ్లోకంలో అది అద్భుతమైన విశేషం అండి. ఇక్కడ ఇది గమనించుకోవాల్సిన మరొక అందమైన అంశం. అదిగో తల్లి ఇదంతా పుష్ప పూజ చెప్తున్నాడు. అమ్మవారికి పువ్వులతో పూజ, పుష్ప పూజ చాలా విశేషం. అందుకే పుష్ప పూజని ప్రత్యేకించి ఒక ఉపచారంగా కూడా శాస్త్రాల్లో మనకు చెప్తున్నారు. రకరకాల పుష్పాలతో రకరకాల ప్రయోజనాలు ఉంటాయండి. అది ఎన్ని రకాలు ఎందుకు అంటే ఒక్కొక్క కుసుమం ఒక్కొక్క భావానికి సంకేతం. అందుకే శాస్త్రాల్లో ఫలానా కష్టం వచ్చినప్పుడు ఫలానా కుసుమాలతో పూజించమని విధానం చెప్పారు. ఇక్కడ దాది అధిక సంఖ్యలో కుసుమాలు వాడుతూ మిగిలినవి తామను మాత్రంగా వాడవచ్చు. వాటి వల్ల ప్రయోజనాలు చెప్పారు. శివపురాణంలో అయితే తులసి దళాలతో పూజ చేస్తే ఏమిటి, మారేడు దళాలతో చేస్తే ఏమిటి, ఇవి తెలియకుండా చాలామంది వీటి వల్ల ప్రయోజనం ఏముందండి అంటే సూక్ష్మ ప్రక్రియ. అది మనకేం తెలుస్తుంది? ఒక మాత్ర కడుపులో పడేసుకుంటే అది లోపల ఏం మార్పు చేస్తుంది మనకేం తెలుస్తుందండి? గుండ్రంగా కనబడుతుంది, ఇదేం చేస్తుందని వాదిస్తే ఎవడేం చెప్పగలడు? అది లోపల పడిస్తే దాని పని అది చేస్తుంది. అలాగే కుసుమాది సమర్పణల వల్ల మన బ్రతుకులు అద్భుతమైన మార్పులు వస్తాయి. చాలా కాలం క్రితం ఒక పత్రికలో వచ్చిన వార్త ఏంటంటే ఒక బాగా బ్రతికి మంచి ఉన్నత స్థితికి వెళ్ళిన ఒక వ్యాపారి ఒకసారి దివాళా తీశాడు. ఆయనకి ఎవరో చెప్పారట శివుడికి నాగలింగం పువ్వులతో పూజ చేయమని. అందులో ఏ పని లేనప్పుడు ఇవన్నీ హాయిగా చేసుకోవచ్చు. అతను నాగలింగం పువ్వులు సంపాదించుకుని రోజుకు 11 చొప్పున పూజించేవటండి. 11వ రోజు ఆశ్చర్యకరంగా అదేదో కేసులో సక్సెస్ అయ్యి పోయిన సంపదంతా తిరిగి వచ్చిందట. ఇది ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసుకున్నాడు. అంటే సుమారు 25 ఏళ్ల క్రితం మన పత్రికల్లో ఇలాంటి విషయాలు వచ్చేవి. ఇప్పుడు లాభం లేదంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్పుకోవడం అంటే మధ్య మధ్యలో విసుగు కలగకుండా ఉండడానికి అని మాత్రం అనుకోవద్దు. వీటిపై శ్రద్ధ కలిగించడం కోసం చెప్తున్నాం. ఇక్కడ వీటికి చాలా గొప్ప ప్రయోజనాలు ఉంటాయండి. అనేక మందికి ఒక్క అభిషేకం చేసుకుంటే బ్రతుకులో మార్పులు వచ్చి కనిపిస్తాయి. నిత్యం భగవంతుడికి ఇవి కానీ సమర్పించుకోగలిగితే తప్పకుండా మన బ్రతుకులో మంచి మార్పులు వస్తాయి. అందుకే బాహ్య పూజలు మనం చేస్తూనే పరతత్వం తెలుసుకుంటూ వెళ్ళగలగాలి. ఇక్కడ ఎన్ని రకాల కుసుమాలు చెప్పాడండి. ఇందులో ఒకటి కాదు, ఒక్క శ్లోకంలో ఎన్ని కుసుమాలు. ఇవన్నీ రోజు సేకరించడం కష్టమే, కానీ మనస్సులో మీరు ప్రశాంతంగా కూర్చుంటే ఇవన్నీ సమర్పించుకోవచ్చు.